ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎక్కిరాల శేషమ్మపై అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుర్నవల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన ఎక్కిరాల శేషమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మరో వర్గం నుంచి తాను సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి గ్రామంలో కొంతమంది వ్యక్తులు తనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపయోగించి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తనను అవమానించేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ విధమైన ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై దూషణలకు పాల్పడిన 7 వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పగడిపోతే ఎక్కువ రాత్రి కూడా తగ్గించుకుంటే మనోడు అండర్స్టాండ్ చేయాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల కానీ అతివేగంగా నడపడం వల్ల టీవీలో చూసుకో. చిన్నపిల్లలకి డ్రైవింగ్ చిన్నపిల్లలకి ఇచ్చిన తల్లిదండ్రులే చేసేది కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి, మన పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి. సరేనా తల్లి? ఓకే, జాగ్రత్తగా ఉండాలి. అదే మా ఉద్దేశం. నా పేరు శేషమ్మ. నేను గ్రామ సర్పంచ్ని. నా మీద కుర్నవల్లి నా మీద అనవసరమైన నిందలు వేస్తున్నారు. నేను గెలిచిన సంతోషం అనేది కూడా లేకుండా అనుమానపరుస్తున్నారు నన్ను. ఎవరు? నాకు ఆపోజిట్ ఉండేవాళ్ళు. పేర్లు మిమ్మల్ని ఎవరు అన్నారు? ఎవరు కించపరుస్తున్నారు? అన్న కోటరెడ్డి, మంగళరమణ, రామారావు, సీని గారు, రెడ్డి పేరు బక్క సీని గారు అని. ఏ విషయంలో అయింది? నాకు కాంగ్రెస్ పార్టీకి నేను ఒక అభ్యర్థిగా ఉండా, టీఆర్ఎస్ కాంగ్రెస్ బలపరిచిన ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు వాళ్ళకి మరి ఏమనిపిస్తుందో నాకైతే తెలియదండి. వాళ్ళు నన్ను కించపరిచే విధానం, ఒకరితో పెళ్లి చేసుకొని ఒకరితో సంసారం చేసినట్టుగా యాడ్ చేస్తున్నారు. దళిత మహిళలు గ్రూపులో పెట్టి నన్ను అవమానపరిచారు సార్. వాళ్ళ మీద చర్యలు